భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మహాచండీ, చండీ అంటేనే పరాశక్తి అని అర్థం. దేవీ భాగవతంలో నవమ స్కంధంలో చండీ అమ్మవారు ఎవరు అన్నటువంటి ప్రశ్నకు ఒక సమాధానం అనేటువంటిది మనకు కనిపించింది. మహాలక్ష్మి, శివ, దుర్గా, చాముండ, సర్వమంగళ, చండికా అంబేత్యాది శబ్దైః ఆదిశక్తి రుదీర్యతే. ఇది ప్రమాణం. ఆవిడే మహాలక్ష్మి, ఆవిడే శివ. దుర్గమమైనటువంటి కష్టములను పారత్రోలేటువంటి దుర్గా ఆ జగదంబికయే. చండముండాది రాక్షసులను సంహారం చేసినటువంటి చాముండ ఆవిడే. సమస్త అమంగళములను పోగొట్టి మంగళములను కల్పింపచేసేటువంటి సర్వమంగళాదేవి. అలాగే చండికా, చండీ ఆవిడే. అంబా, అమ్మ, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. చండికా, అంబా ఇత్యాది శబ్దైః ఆదిశక్తి ఉదీర్యతే. ఇది స్పష్టంగా మనకు వచనం. కాబట్టి ఎవరు ఈ చండిక, ఎవరైతే దుర్గయో, ఏ తల్లైతే మహాలక్ష్మియో, ఏ తల్లైతే చాముండగా అవతరించిందో ఆవిడే చండీ. కలియుగంలో అత్యంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కలిగింపచేసేటువంటి దేవతగా ఉపాసనా పరులు చండీ దేవతను పేర్కొంటారు. అందుకే ఒక శివరహస్యం అనేటువంటి గ్రంథంలో భాను చండీ గణేశ్వరాహ ఒక వచనం కనిపిస్తూ ఉన్నది. కలియుగంలో అత్యంత శీఘ్రమైనటువంటి ఫలితాన్ని అతి తొందరగా ఇచ్చేటువంటి దేవతలు ఎవరు? ఇది ఉపాసనాపరంగా నేను చెప్పేటువంటి మాట. దేవతలందరూ అతి శీఘ్రముగా ఫలితములు ఇచ్చేటువంటి వారే. కానీ ఉపాసనాపరంగా కలియుగంలో భాను సూర్యనారాయణ స్వామి, చండీ అమ్మవారు, గణేశ్వరాహ గణపతి. ఇంకొక చోట ఇంకొక వచనం దేవీ మాహాత్మ్యం, ఆ దేవీ రహస్యం అనేటువంటి గ్రంథంలో కలౌ చండీ వినాయకౌ. కలియుగంలో చండీ వినాయకులు అనేటువంటి వచనం కూడా కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మహాచండీ ఎవరు, మహాశక్తి ఎవరో, పరాశక్తి ఎవరో, ఆదిశక్తిరెవరో, సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఆవిడే చండీ, ఆవిడే మహాచండీ. సమస్తమైనటువంటి భూతముల యందు, సమస్తమైనటువంటి ప్రపంచము యందు చైతన్యాత్మకమైనటువంటి శక్తి స్వరూపముగా ఏ తల్లి విరాజమానురాలవుతూ ఉన్నదో ఆవిడే మహాచండీ అని మనకు పురాణ గ్రంథములన్నీ చెబుతూ ఉన్నాయి. కాబట్టి మహాచండిక, మహా చాముండా దేవత, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇలా ఈ నామములన్నింటి చేత పిలువబడేటువంటి తల్లి మహాచండీ. యదన్నం యస్య భుంక్తే తదన్నం తస్య దేవతాయాః. తెలుసుకోవలసినటువంటి రహస్యం. చండీ దేవత ఉపాసన నవరాత్రముల యందు విశేషంగా చెయ్యాలి. ఏం నైవేద్యం పెట్టాలి అంటే, ఇప్పుడు ఆధునికమైనటువంటి నైవేద్యములు అనేకం ఉన్నాయి. నేను ఈ మాటే అడిగారు. ఆధునిక యువత ఒక ప్రశ్న వేసింది. మేము పిజ్జాలు బర్గారులు తింటాం కాబట్టి అవి నైవేద్యం పెట్టొచ్చా గురువు గారు? ఎందుకంటే ఈ మాట చెప్పాను, యదన్నం యస్య భుంక్తే తదన్నం తస్య దేవతాయాః. ఎవరు ఏది తింటే అది నైవేద్యము. ఈ వచనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, నవరాత్రముల యందు దీక్ష పూనినటువంటి వారు ఏ హవిస్సునైతే తింటారో అదే నైవేద్యం పెట్టాలి. ఒక పద్ధతి.
ఇక చండీ దేవతకు ఇష్టమైనటువంటి నైవేద్యం లలితా సహస్రనామ స్తోత్రములోనే వస్తుంది. ముఖ్యంగా ముద్గలాన్నం, పెసరపప్పుతో చేసిన అన్నము, పులుగం లాంటిది. అలాగే పాయసాన్న ప్రియా, పాయస అన్నం. పాయసం అంటే లలితా సహస్రనామ భాష్యములో పయోబహుళం అత్యల్ప తండులకం అంటారు. సాధారణంగా లోకంలో చేసేటువంటిది ఏమిటి అంటే అన్నం బాగా వేసి దానిలో బెల్లం వేసి గట్టిగా పాయసం అని చేస్తారు, అన్న పాయసం. కానీ ఇక్కడ దేవీ భాగవతంలో అలాగే లలితా సహస్రనామానికి భాష్యం రాసినటువంటి భాస్కరాచార్యుల వారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే పయోబహుళం అత్యల్ప తండులకం అంటారు. పాయసం అన్నటువంటి దానికి వ్యాఖ్యానం చేస్తూ పయోబహుళం అంటే క్షీరము, పాలు ఎక్కువ ఉండాలి, కొంత దానిలో తండులం వేయవచ్చు. అలాగే మంచి ఇలాచి, చక్కగా జాపత్రి, కుంకుమ పువ్వు, కేసరి అన్నీ దట్టంగా వేసి పాయసం. గుడాన్న ప్రీతమానస, బెల్లం పాయసం, బెల్లముతో చేసేటువంటి పాయసం. తిలాన్న ప్రియాయై నమః, నువ్వుల పొడితో చేసినటువంటి అన్నం. చిత్ర విచిత్రమైనటువంటి అలంకారములతో పెట్టేటువంటి తింత్రిణీ రసం అంటే చింతపండు రసముతో చేసేటువంటి చిత్రాన్నం. అలాగే దధ్యన్నాసక్త హృదయ, మంచి మాహిషంచ శరచంద్ర చంద్రికాధవలందది అంటాడు కాళిదాసు. పెరుగెలా ఉండాలి అన్న మాటకు కాళిదాస మహాకవి చెప్పినటువంటి మాట. మాహిషంచ శరచంద్ర చంద్రికాధవలందది. శరత్కాల పూర్ణిమ రోజున అర్ధరాత్రి సమయాన చంద్రుడు ఆకాశంలో ఎంత తెల్లగా గట్టిగా ముద్దగా ఉంటాడో అలా పెరుగుండాలి అంటారు. అంత మంచి పెరుగుతో చేయబడినటువంటి దానిలోనే పెరుగన్నంలో కొంత ఈ దాడిమి అంటే దానిమ్మ పండు గింజలు వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఒక విశేషం. దాడిమి కుసుమ ప్రియాయై నమః. దానిమ్మ పువ్వులంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. ఇలా నైవేద్యములకు సంబంధించినటువంటివి చాలా విశేషాలు ఉన్నాయి. ఇంకా మీకు కావాలి అనుకుంటే కనుక చతుషష్ఠి ఉపచార పూజ అని ఉంది. ఆదిశంకర భగవత్పాదుల వారు లిఖించినటువంటి పూజ. దానిలో ఒక శ్లోకంలో నైవేద్యముల యొక్క వివరములన్నీ వస్తాయి. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. భక్ష్య, భోజ్య, చోష్య, లేఖ్య, మధుర, పాయస, అన్న, చిత్రాన్న, ఇలా చాలా పదార్థాలు వస్తాయి. ఏ పదార్థమైనా శుచిగా వండి పెట్టడం, మడిగా వండిన పదార్థము ఎవ్వరి దృష్టి పడకుండా నైవేద్యం పెట్టాలి. యాతయామం పర్యుషితం, నైవేద్యం పెట్టేటప్పుడు కూడా పొద్దున వండినటువంటి పదార్థము రాత్రి నైవేద్యము పెట్టడం పనికొస్తుందా, పనికిరాదు. ఎందుకంటే ఒక యామం 3 గంటలు దాటింది అంటే ఆ పదార్థములందు జీవం ఉండదు, ప్రాణశక్తి కోల్పోతుంది. అటువంటిది నైవేద్యం పెట్టడం కూడా మంచిది కాదు. కాబట్టి నైవేద్యం వెంటనే పెట్టాలి. ఇలా చండీ పరాదేవతకు ఈ 9 రోజులు విశేషమైనటువంటి నైవేద్యములు, అలాగే మంచి ఫలములు, నానావిధ ఋతుకాలోద్భవ ఫలాన్ని సమర్పయామి. శరద్ ఋతువులో దొరికేటువంటి పండ్లు ఏవైతే ఉన్నాయో ప్రత్యేకంగా అవి తీసుకొచ్చి పెట్టండి. వసంత ఋతువులో వచ్చేటువంటి మామిడి పండ్లు తీసుకొచ్చి ఇప్పుడు పెట్టాల్సిన పనిలే. నానావిధ ఋతుకాలోద్భవ ఫలాన్ని సమర్పయామి అని అమ్మవారికి. ఈ శరదృతువులో ఏ పండ్లైతే వస్తాయో ఆ పండ్లు పెట్టండి నైవేద్యం. ఈ విధంగా నైవేద్యం పెట్టేటువంటి విధానాన్ని మనకు శాస్త్ర గ్రంథములు పేర్కొన్నాయి. చండీయాగం యొక్క విశేషాన్ని మనకు
దేవీ భాగవత పురాణం చాలా అద్భుతంగా వచించింది. చండీ అని దేన్నంటారు? చండీ యాగం అంటే మార్కండేయ పురాణంలో 700 శ్లోకాలు 13 అధ్యాయముల యందు మార్కండేయ మహర్షి చెప్పినటువంటి మహామంత్రాత్మకమైనటువంటి శ్లోకాలున్నాయి. ఆ 700 శ్లోకాలే వీటిని కలిపితే చండీ అని పిలుస్తారు. కాబట్టి చండీ అని దేన్ని పిలుస్తారు? దీనికే సప్తశతి అనేటువంటి పేరు కూడా ఉంది. దీనిని సప్తశతి అంటారు 700 శ్లోకములతో. అలాగే చండీ అని పిలుస్తారు. ఈ 700 శ్లోకములను ఈ నవరాత్రముల యందు ప్రతిరోజు పారాయణం చేయటమే చండీ పారాయణము అని చెప్పబడుతుంది. ఇక్కడ చాలా విశేషం మనకు చూపించారు. ఏమిటి అంటే, మీకు చండీ సప్తశతిలో 13వ అధ్యాయంలో దేవ్యువాచ అని వస్తుంది. ఏభిస్తవైశ్చ మాం నిత్యం స్తోష్యతే యస్సమాహితః తస్యాహం సకలాం బాధాం నాశయిష్యామ్య సంశయం. ఎంత బాగా చెప్పారు చూడండి. ఏభిహి అంటే ఈ 12 అధ్యాయముల యందు చెప్పబడినటువంటి ఈ మహామంత్రాత్మకమైనటువంటి శ్లోకములు ఏవైతే ఉన్నాయో వాటితో ఎవరైతే ప్రతిరోజు నన్ను స్తుతిస్తారో, పారాయణం చేస్తారో, ఆ పారాయణం చేసినటువంటి దానినే స్వాహా శబ్దం జోడించి అమ్మవారికి హవనం చేస్తే అది చండీయాగం అని అంటారు. ఈ చండీయాగంలోనే చాలా భేదాలున్నాయి. సాధారణంగా చండీయాగం అంటే ఒకసారి చండీ పారాయణం చేసి 700 శ్లోకాలు కవచ అర్గల కీలకాదులతో కుంజికా స్తోత్రములతో సహా నవారణ మంత్ర జప అనుష్ఠాన సహితంగా పారాయణం చేసి హోమం చేస్తే చండీయాగం అవుతుంది. 9 చండీ పారాయణములు చేసి ఒకసారి హవనం చేస్తే దానిని నవచండీ హోమం అని పిలుస్తారు. ఇదే చండీ సప్తశతిని 100 సార్లు పారాయణం చేసి 1,00,000 నవారణ మంత్ర జప అనుష్ఠానం చేసి తద్దశాంశం 10 హోమాలు కనుక చేస్తే దాన్ని శతచండీ మహాయాగం అని పిలుస్తారు. 1000 చండీ పారాయణములు చేసి ఇక్కడ విశేషంగా 100 హవనములు కనుక చేస్తే అది సహస్ర చండీ యాగం అవుతుంది. అలాగే ఇక్కడ 10,000 చండీ పారాయణములు చేసి 1000 హోమములు చేస్తే అది అయుత చండీ మహాయాగం అవుతుంది. ఇలా 1,00,000 పారాయణములు చేసి 1,00,000 చండీ పారాయణములు చేసి 10,000 హవనములు చేస్తే అది 1,00,000 చండీ. శరత్కాలే మహాపూజా క్రియతే యాచ వార్షికీ తస్యాం మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్వితః శాంతి కర్మణి సర్వత్ర తథా దుస్వప్న దర్శనే గ్రహపీడాసు చోగ్రాసు మాహాత్మ్యం శృణుయాన్ మమ ఉపసర్గాః శమం యాంతి గ్రహపీడాశ్చ దారుణాః దుస్వప్నం చ నృభిర్దృష్టం సుస్వప్నం ఉపజాయతే. ఇక్కడ ఎప్పుడు చెయ్యాలి, ఎవరు చెయ్యాలి? శరత్కాలే అంటే ఇప్పుడు నవరాత్రముల యందు ఖచ్చితంగా చెయ్యాలి. మధ్యలో ఎప్పుడైనా చేయవచ్చా? ఎప్పుడైనా చేయవచ్చు. అందుకే ఇక్కడ చెప్పారు శాంతి కర్మని సర్వత్ర తథా దుస్వప్న దర్శనే. ఏదైనా ఇబ్బంది కలుగుతూ ఉన్నది, ఆటంకాలు వస్తూ ఉన్నాయి,
తీవ్రమైనటువంటి పీడకలలు వస్తూ ఉన్నాయి. ఆ పీడకలలు వచ్చేటువంటి సమయంలో ఈ సప్తశతి పారాయణం చేయించుకోవటం, చండీ యాగం చేయించుకోవటం మంచిది. గ్రహపీడాసు చ ఉగ్రాసు, నవగ్రహముల యొక్క పీడ, ముఖ్యంగా నవగ్రహముల యందు రాహుగ్రహం శాంతించాలి అంటే చండీ పారాయణం తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక విశేషం చెప్పారు. నవగ్రహములకు ఒక్కొక్క మహావిద్య ఉంది. సూర్యుడికి మాతంగి, చంద్రుడికి భువనేశ్వరి, అంగారకుడికి బగలాముఖి, బుధుడికి షోడశి, బృహస్పతికి తార, శుక్రుడికి కమల, శనికి కాళి, రాహువుకు చిన్నమస్త, కేతువుకు ధూమ్రవతి ఇష్టదేవతలు అనేటువంటి విధానం కూడా మనకు శాక్తేయ సంప్రదాయంలో కనిపిస్తున్నది. ఆయా గ్రహముల యొక్క అరిష్ట స్థితి వస్తే ఈ మహావిద్యా పారాయణములనేటువంటివి చెయ్యాలి. లేకపోతే ఈ మహావిద్యలన్నీ కూడా అంతర్భూతంగా వచ్చేటువంటివి చండీ సప్తశతిలో వస్తాయి. ఇవన్నీ కూడా ఇక్కడ నేను చెప్పినటువంటి దశమహావిద్యలన్నీ కూడా దశమహావిద్యల యొక్క విలాస వైభవమే సప్తశతి అని చెప్పండి. సప్తశతికి దశమహావిద్యలకు తేడా ఏమిటి? ఇక్కడ దశమహావిద్యలు అనేటువంటివి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి ఒక్కొక్క అమ్మవారి యొక్క ఒక్కొక్క విద్య. కానీ వీటన్నింటికీ మూలస్వరూపమైనటువంటి పరాశక్తి లలితా త్రిపుర సుందరి యొక్క వైభవమంతా 700 శ్లోకముల యందు పరాశక్తి వైభవంగా వర్ణించబడ్డదే చండీ సప్తశతి. కాబట్టి చండీ సప్తశతిలో ఈ దశమహావిద్యల యొక్క అవతారములకు సంబంధించినటువంటి అనేక విశేషాలు వస్తాయి. భువనేశ్వరి అమ్మవారి గురించి వస్తుంది, మాతంగి రాజశ్యామల గురించి వస్తుంది, అలాగే ఇక్కడ బగలాముఖి శత్రువుల యొక్క వాక్స్తంభనం చేసేటువంటి దేవత. ఈ విధంగా దుర్గతి నాశిన్యై మహామాయాయై, మన దుర్గమమైనటువంటి కష్టములను పోగొట్టేటువంటి తల్లి. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తున్నాను వినండి. మనకు ఉపాసనా గ్రంథాల్లో చెప్పారు చండీ యాగం ఎంత గొప్పది. యథా అశ్వమేధ క్రతురాట్, గుర్తుపెట్టుకోండి, యథా అశ్వమేధ క్రతురాట్ దేవానాంచ యథా హరిః స్తవ్యానామపి సర్వేషాం తథా సప్తశతీ స్తవః. యథా అశ్వమేధ క్రతురాట్, అశ్వమేధ యాగం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, ఎంత గొప్పదో యజ్ఞముల యందు, దేవతలలో శ్రీహరి భగవానుడు ఎంత విశేషమైనటువంటి ఫలితాన్నిస్తాడో, స్తోత్రముల యందు సప్తశతీ స్తవము అటువంటి ఫలితమిస్తుంది అని మనకు అద్భుతమైనటువంటి వచనం కనిపిస్తున్నది. అందుకే యావత్ భూర్ వాయురాకాశం కాలో వన్నిశశీగ్రహాః తావచ్చ చండికా పూజ భవిష్యతి సదా భువి. శివరహస్యం అనేటువంటి గ్రంథంలో చెప్పబడినటువంటి మాట. ఎంతవరకైతే ఈ భూమండలం ఉంటుందో, ఆకాశం ఉంటుందో, వాయువు ఉంటుందో, ఈ జగత్తుంటుందో, కాలం ఉంటుందో, సూర్యుడు ఉంటాడో, చంద్రుడు ఉంటాడో, అంతవరకు కలియుగంలో చండికాదేవి యొక్క పూజ తప్పకుండా జరిగి తీరుతుంది శివరహస్యం అనేటువంటి గ్రంథంలో. కాబట్టి సర్వవర్ణముల వారు ఈ చండీ హోమం చేయించుకోవచ్చు. నిష్ణాతులైనటువంటి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి నవారణ మంత్ర ఉపదేశం ఉన్నటువంటి బ్రాహ్మణులతో ఇది పారాయణం చేయించుకొని ఈ చండీ హోమం అనేటువంటిది చేసుకోవచ్చు. కాబట్టి ఎవరికి ఎంత పెద్ద ఇబ్బందులు ఎదురైతే ఆ ఇబ్బందులు తొలగింప చేసుకోవటానికి, కష్టములను తొలగింప చేసుకోవటానికి అద్భుతమైనటువంటి సాధనయే చండీ యాగములు, చండీ హవనములు, అలాగే ఈ శరన్నవరాత్రముల యందు చేసేటువంటి ఆరాధన.